అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలలో చిక్కింది. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఆ అవినీతి అధికారిని పట్టుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక వెంచర్కు సంబంధించినటువంటి విషయంలో ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం అనేది పూర్తిగా జిల్లాలో సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నాడనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని పుల్లూరు గ్రామ పంచాయతీకి చెందినటువంటి విలేజ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓ వెంచర్కు సంబంధించినటువంటి యజమానితో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ అంశంపై పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి డిపిఓ ఆదేశాల మేరకే 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఎవరైతే గద్వాల జిల్లా డిపిఓగా ఉన్నటువంటి శ్యామ్ సుందర్ ఉన్నారో అతనిపై గత కొంతకాలంగా అతని కింద పనిచేసేటటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ డిపిఓకు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత అండదండలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ డిపిఓను ఎవరు కూడా ఏం చేయట్లేదు. అదే అదనంగా చూసుకొని పూర్తిగా ఈ రకమైనటువంటి అక్రమాలను జిల్లాలో యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడనేది పూర్తిగా డిపిఓ మీద గతం నుంచి కూడా ఉన్నటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి ఈ ఘటనతో డిపిఓ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉండవెల్లి మండలంలో ఉన్నటువంటి పుల్లూరు దగ్గర ఓ వెంచర్ విషయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వెంచర్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా ఒక్కసారిగా పూర్తిగా అక్కడికి వెళ్ళేసి రెడ్ హ్యాండెడ్గా ప్రవీణ్ కుమార్ రెడ్డిని పట్టుకోవడం జరిగింది. పూర్తిస్థాయి విచారణ చేసిన నేపథ్యంలో డిపిఓ శ్యామ్ సుందర్ చెప్పిన మేరకే నేను 2 లక్షల లంచం తీసుకుంటున్నా. ఈ 2 లక్షల లంచంలో 1,50,000 రూపాయలు డిపిఓ శ్యామ్ సుందర్కు, 50,000 రూపాయలు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్కు వీరిద్దరూ పంచుకున్నట్టుగా కూడా ఎవరైతే ఏసీబీ అధికారుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పూర్తిగా 2 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ సెక్రటరీ తీసుకోవడం, దీంట్లో డిపిఓ హస్తం ఉందంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు సైతం అవాక్కైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిపిఓ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే గతంలో కూడా డిపిఓ కారణంగా ఇబ్బందులు పడ్డవారంతా కూడా ప్రస్తుతం ఒక్కొక్కరుగా వారి బాధలన్నీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. డిపిఓ శ్యామ్ సుందర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. పుల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో అన్నపూర్ణ గ్రీన్ ల్యాండ్ వెంచర్ ఓనర్ అయినటువంటి షేక్ అన్సారుల్లా షరీఫ్ ఒక వెంచర్ చేస్తున్నాడు. సర్వే నెంబర్ 435/లో 4 ఎకరాల్లో వెంచర్ చేస్తున్నాడు. దానికి మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించుకున్నాడు. దాదాపు వెంచరు లేఅవుట్ అప్రూవల్ ప్రాసెస్లో భాగంగా కొంతమంది కంప్లైంట్ చేయడము అదంతా చేయడం జరిగింది. తర్వాత డిపిఓ గారు, పుల్లూరు గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు సైట్ని విజిట్ చేసి ఆ వెంచర్ పక్కన నేబర్ అయినా వెంచర్కి పోకుండా ఒక గుంత తవ్వినాడు దాని విషయంలో. తర్వాత ప్లస్ వెంచర్కు సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో డిపిఓ గారు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఓనర్ గారికి. కొన్ని లేఅవుట్ ప్రకారం లేవు అని చెప్పేసి వాళ్ళు వచ్చి నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఇవన్నీ సరిచేయాలి అంటే 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత ఆయన బేరం ఆడి తగ్గించమని వేడుకోగా 2 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. 1.5 lakhs డిపిఓ గారికని, 50,000 రూపాయలు పంచాయత్ సెక్రటరీకని వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినారు. కాంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని అప్రోచ్ కాగా మేము ఈరోజు ఉదయం క్రైమ్ నంబర్ 1 RCT 2025 MBNR కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం 2:40-45 ప్రాంతంలో
అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పంచాయతీ సెక్రటరీ గారు 2 లక్షల రూపాయలని తీసుకోవడం జరిగింది. కొంచెం గట్టిగా చెప్పండి సార్. చెప్పండి. అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆయన డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇటు విషయంలో ఆయనను అదుపులోకి తీసుకొని డిపిఓ గారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు విచారణ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.